96 సినిమాతో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మనసులకు హత్తుకునేలా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు సి ప్రేమ్ కుమార్. మళ్లీ 6 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు సత్యం సుందరంతో మరో భావోద్వేగభరిత చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కార్తీ అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సూర్య జ్యోతిక దంపతులు నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఈ చిత్రం పైన. మరి ఈ చిత్ర కథ ఏంటి, సినిమా ఎలాంటి అనుభూతిని అందించింది తెలుసుకుందాం. అరవింద్ స్వామి అంటే సత్యమూర్తి అలియాస్ సత్యం గుంటూరు దగ్గరున్న ఉద్దండరాయుని పాలెంకి చెందిన వ్యక్తి. అతడికి ఆ ఊరన్నా అక్కడున్న తమ తాతల కాలం నాటి ఇల్లంటే కూడా ఎంతో ఇష్టం. కానీ కొందరు బంధువులు చేసిన మోసంతో సత్యం యుక్త వయసులోనే అతని కుటుంబం తమ ఇల్లును కోల్పోతుంది. దీంతో వాళ్ళు ఆ ఊరిని వదిలేసి వైజాగ్ వెళ్ళిపోతారు. అలా 30 ఏళ్లు కూడా గడిచిపోతాయి. అయితే ఇన్నేళ్లు గడిచినా సత్యంకు తన ఊరు, ఇంటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూనే ఉంటాయి. ఓసారి తన బాబాయ్ కూతురు పెళ్లి కోసం సత్యం ఉద్దండరాయుని పాలెం వెళ్లాల్సి వస్తుంది. ఆ పెళ్లిలోనే అతడిని బావా అని ఆప్యాయంగా పలకరిస్తూ కార్తీ కనబడతాడు. నిజానికి అతడెవరు, తన పేరు ఏంటనేది సత్యానికి తెలీదు. కానీ మొహమాటం కొద్దీ తాను గుర్తుపట్టినట్టుగానే నటిస్తాడు. మొదట్లో అతడి అతివాగుడు, మితిమీరిన కలుపుగోలుతనం చూసి తనను జిడ్డులా భావించిన సత్యం కలిసి ప్రయాణం చేసే కొద్దీ అతడు చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసును కట్టిపడేస్తాయి. మరి వీరిద్దరి ప్రయాణం ఎక్కడి వరకు సాగింది? ఈ ప్రయాణంలో సత్యం తనని తాను ఎలా తెలుసుకున్నాడు? అసలు బావా అని పిలుస్తున్న ఆ వ్యక్తితో తనకున్న బంధం ఏంటి అన్నదే మిగతా కథ. ఈ కథ ఓ నవల చదువుతున్న అనుభూతిని కలిగించింది. చాలా చోట్ల ఆనంద భాష్పాలొస్తాయి. ఈ సినిమా మట్టి వాసనలు పులుముకొని బోలెడన్ని జ్ఞాపకాలు, భావోద్వేగాల్ని నింపుకున్న ఓ అందమైన జీవిత ప్రయాణంలా సాగింది. సినిమా ప్రారంభం, సాగిన విధానం, ముగింపు అన్నీ ఓ ప్రశాంతమైన నదిలా సాగిపోతుంది. ఆ ప్రయాణంలో 3 గంటల పాటు మనల్ని గతంలోకి తీసుకెళ్లిపోయారు దర్శకుడు. మధ్య మధ్యలో కార్తీ చేసే కామెడీ సరదాగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ చాలా సింపుల్గా ఉన్నప్పటికీ కామెడీతో నిండి ఉంటుంది. సెకండ్ హాఫ్లో సత్యానికి ఎదురయ్యే అనుభవాలు మనసుల్ని హత్తుకుంటూనే నవ్విస్తాయి. మళ్లీ ప్రేక్షకుల్ని వెనుకటి రోజుల్లోకి తీసుకెళ్లిపోతుంది కథ. ప్రతి ఎపిసోడ్ చాలాసేపు మదిని బరువెక్కిస్తుంది. ఇక క్లైమాక్స్ లో కార్తీ పాత్ర పేరును బయటపెట్టే తీరు, తనకు సత్యానికి మధ్య జరిగే ఫోన్ సంభాషణ బాగుంటుంది. కార్తీ, అరవింద్ స్వామిలతో పాటు మిగిలిన నటీనటులంతా ఆయా పాత్రల్లో పూర్తిగా జీవించేశారు. తెరపై నిజ జీవిత కథను చూస్తున్నామా అన్నట్లుగా సహజ నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. కార్తీ పాత్ర ఓవైపు నవ్విస్తూనే భావోద్వేగభరితంగా సాగింది. మరోవైపు అరవింద్ స్వామి సెటిల్డ్గా ఒకే మూడ్లో కనిపిస్తూ క్లైమాక్స్ సీన్స్లో భావోద్వేగభరితమైన నటనతో ఆకట్టుకున్నారు. దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరపైకి అద్భుతంగా తీసుకురాగలగటంలో తానేంటో నిరూపించుకున్నాడు. సినిమా నెమ్మదిగా సాగుతున్న అనుభూతి కలిగినప్పటికీ మొత్తం కథపరంగా ఆద్యంతం కట్టిపడేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా అదనపు ఆకర్షణని చెప్పొచ్చు. విజువల్స్ కట్టిపడేస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. చివరిగా చెప్పేదేంటంటే సత్యం సుందరం ఓ అందమైన జీవిత ప్రయాణం.